గారు స్థాయి ఏంటో మర్చిపోయి మాట్లాడతారు. చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన అవాకులు చవాకులు పేలుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 151 సీట్లు సింగిల్గా వచ్చి లెంపకాయ కొట్టారు. అది మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విజయాన్ని చూసి వాళ్ళు ఈర్ష్యతో చెప్పుకునే మాటలు. ఇప్పుడు కూడా భయపడతాను, ఎప్పుడు అన్పాపులర్ చేయాలా అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టించి ఎన్నో తిట్లు తిడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నారు, ఆ పైన ఉన్న భగవంతుడిని నమ్ముకున్నారు. డెఫినెట్గా దీన్ని చంద్రబాబు గారు రానున్న రోజుల్లో ప్రజలు ఎంత తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తారో వేచి చూడాలి. రాజధాని అంటే అర్థం తెలుసా? ఈయన బెంగళూరు ఉంటే బెంగళూరు రాజధాని అయిపోద్దా అంటారు చంద్రబాబు గారు చిన్నప్పటి నుంచి మరి రాజధానులు కట్టి ఆయన వయసు 70 సంవత్సరాలు వచ్చింది. ఏ రాజధాని కట్టారో చెప్పండి. హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయన డెవలప్ చేశారా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సైబర్ సిటీ వచ్చిందా అందరికీ తెలుసు. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి డెవలప్మెంట్ చేశారు తప్ప ఆయన గారు చేసింది ఏం లేదు. ప్రతిదీ నేను చేశానని చెప్పుకోవటం, దానికి తోడు ఈ మీడియా సంస్థలు కూడా కొన్ని ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు కూడా భజన చేయటం, అన్పాపులర్ చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం డెఫినెట్గా ఈ పార్టీకి ఉన్న నీచమైన సంస్కృతి. దాన్ని మార్చుకుంటే ప్రజలు హర్షిస్తారు. లేకపోతే రానున్న రోజుల్లో మళ్ళీ గొప్ప మ్యాండేట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకుంటారని తెలియజేస్తున్నా.